నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఇంకా కులాలు, మతాలు, సామాజిక వర్గాలు లేవు అని అయితే నేను చెప్పను, ఉన్నాయి. కానీ బియాండ్ దట్ ఆలోచిస్తున్నారు అందరూ. అవునా కదా? ఇప్పుడు ఆ అమ్మాయి చక్కగా చదువుకుంది, డాక్టర్. ఆ అమ్మాయి కేవలం ఒకటే సామాజిక వర్గం కాదు అన్న కారణంగా ఆమెను పక్కన పెట్టేసరికి తట్టుకోలేకపోయింది, ఆత్మహత్య చేసుకుంది. ఎంత బాధాకరం, చాలా బాధ. అంత డాక్టర్ చదువుకుందంటే ఆమె ఎంత కష్టపడి ఉంటుంది, తల్లిదండ్రుల కష్టమే ఎంత పడి ఉంటారు. ఇది నిజంగా హృదయాన్ని కదిలించే ఘటన. అసలు కులం ఎక్కడుందండి అని మాట్లాడతారు. అసలు కులవివక్ష లేదండి. వాళ్ళే ఫీల్ అయిపోతుంటారండి, అనవసరంగా వాళ్ళు తక్కువ చేసుకుని మాట్లాడుకుంటారండి. వాళ్ళకి అదొక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో నుంచి వస్తాయండి ఈ మాటలన్నీ. ఇలా చెత్త మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఇది చంపపెట్టు లాంటి సంఘటన. అసలు ఇలాంటివి జరిగి వాళ్ళకి కనువిప్పు కలిగించాలని కూడా నేను అనుకోవట్లేదు, కానీ అర్థం చేసుకుంటే సమాజాన్ని ఇంతే చాలు. అయితే ఎవ్వరూ కూడా కోరుకుని తక్కువ కులంలో పుట్టాలని ఎవరు అనుకోరు. ఎవరికైనా చాయిస్ ఇస్తే ప్రతి ఒక్కళ్ళు అంబానీ ఇంట్లోనో అమితాబ్ బచ్చన్ ఇంట్లోనో పుట్టాలని అనుకుంటారు. అయితే మనకు అవకాశం లేదు కాబట్టి ఎక్కడ ఏ ఇంట్లో పుడతామో ఎవరికి తెలియదు కాబట్టి పుట్టిన తర్వాత మన కష్టాలు మనం పడతా ఉంటాం. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ అమ్మాయి ఎస్సీ కులంలో పుట్టి తల్లిదండ్రులు ఏవో చిన్న పనులు చేసుకునేవాళ్ళు. ఈ అమ్మాయి నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ తెచ్చుకొని, అది మొదటి అటెంప్ట్లో తెచ్చుకొని ఎంబీబీఎస్లో చేరి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఈ అమ్మాయి ఇప్పుడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎస్ఆర్షిప్ చేస్తుంది. ఇదే హాస్పిటల్లో ఇంకొక అతను, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన అతను పనిచేస్తూ ఈ అమ్మాయిని ప్రేమించానన్నాడు, వెంటపడ్డాడు, ఆ అమ్మాయిని ఒప్పించుకున్నాడు, కలిసి ఉన్నారు, వాళ్ళు సన్నిహితంగా మెలిగారు. ఒక పాయింట్ వచ్చేసరికి ఇంకా మనం పెళ్ళెప్పుడు అనే ఒక మాట వచ్చేటప్పటికి అతను దాటవేయటం. అసలు ముందు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మరి పెళ్ళెప్పుడు అనే మాట వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అంత సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు అప్పుడు గుర్తురాలేదా క్యాస్ట్? దానికి ఇంకా చాలా ఉంది వివరణ, తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మట్టుకు ఇతను దాటవేసేసి ఫైనల్కి ఒక రోజు చెప్పాల్సిన రోజు వచ్చింది, చెప్పేశాడు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నేను మా ఇంట్లో వాళ్ళని కాదని మా ఇంట్లో వాళ్ళని నేను వదులుకోలేను అని చెప్పాడు. చెప్తే ఆ అమ్మాయి మనస్తాపం చెంది గడ్డిని చంపడానికి వాడే మందుని సిరంజిలో తీసుకొని ఎక్కించుకుని చనిపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళ అక్క శిరీష అంట, తను కంప్లైంట్ ఇచ్చింది, ఇలా జరిగింది మా చెల్లెల విషయంలో. అంటే అతన్ని మీద కేసు నమోదయ్యి అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్లో పెట్టారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, రెండు విషయాలు ఉన్నాయి. అతని వైపు నుంచి ఒకటి, అతను సమాజం ఒకటే, ఆమె పర్సనల్గా ఒకటి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ సమాజం అతను గురించి మాట్లాడుకుంటే, నేను మొదటగా చెప్పినట్టు కులం లేదు అది ఇది అన్నోళ్ళకి ఇది కరెక్ట్ అయిన సమాధానం ఇతను చేసింది. అలాగే ఇతను ఇందాక మీరు అడిగారు, మరి సన్నిహితంగా మెలిగినప్పుడు గుర్తురాలేదా కులము అంటే, ఇప్పుడు వీళ్ళకి ఒక చులకన భావం ఏంటి అంటే, అతనికి ముందు నుంచే ఉంది ఆ ప్లాన్. నిజంగా ముందు నుంచి ఆ ప్లాన్ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పోరాడేవాడు. ఇవాళ కాతే రేపటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇద్దరు డాక్టర్లు వీళ్ళు కలిసి బతకలేరా కదా? కుటుంబం లేకపోతే ఏమైపోతుంది? మహా అయితే ఏమంటారు, మేము చచ్చిపోతామని బెదిరిస్తారు ఇంట్లో వాళ్ళు. ఆస్తులు ఇవ్వము అంటారు. ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, చచ్చిపోతామని బెదిరించే వాళ్ళు నిజంగా చచ్చిపోరు. మరి అలాంటప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? కానీ ఇది చాలా తెలివిగా, ఈ అమ్మాయి దగ్గర డబ్బు లేదు, కులం లేదు, అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయిని చేసుకుంటే, అదే బీసీ సామాజిక వర్గంలో బోలెడు కట్నం ఇచ్చి పెళ్ళికి కోర్టులో వస్తే డాక్టర్ కాబట్టి వస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకున్నాడు. ఇప్పుడు చెప్పండి,
రిజర్వేషన్ వల్ల వీళ్ళు రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఆ మధ్య ఒక సినిమా డైరెక్టర్ కూడా ఏదో 1-2 సినిమాలు డైరెక్ట్ చేసి నేను డైరెక్టర్ అని చెప్పుకుంటా ఉంటాడు, ఓ పనికిమాలినోడు. వాడు ఏంటి పొట్టలో కత్తులు పెట్టి ఈ రిజర్వేషన్స్ మూలాన అయ్యే డాక్టర్లు పొట్టలో కత్తులను దూదులు పెట్టి కుట్టేస్తారు అని చెప్తున్నాడు. ఈ పనికిమాలినోడికి తెలియాల్సింది ఏంటి అంటే వీళ్ళకి సీటు రిజర్వేషన్ ద్వారా వచ్చినప్పటికీ కూడా అన్ని పరీక్షలు పాస్ కావాలి, అప్పుడే కదా డాక్టర్ అవుతారు. నీకు దారి చూపిస్తారు అంతే, నీకు ఒక స్టెప్ ఎక్కుతావు అంతే, నీకు ఒక ఎంట్రీనే ఇచ్చేది. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ పరీక్షలు రాయాల్సిందే, పైగా అక్కడ చాయిస్ కూడా ఉండదు. ఇప్పుడు మనకు మామూలుగా 10 ప్రశ్నలు ఇచ్చి ఇందులో 7 రాయండి, ఇందులో 6 రాయండి, లేకపోతే ఇందులో 5 రాయండి అని చాయిస్ ఉంటుంది. సామాజిక వర్గాలు లేవు, అక్కడ లేవు. అసలు మెడిసిన్ లోనే లేదు ఇది. మిగతా అన్ని కోర్సుల్లోనూ చాయిస్ ఉంటుంది, మెడిసిన్లో మటుకు చాయిస్ ఉండదు. చచ్చినట్టు మొత్తం ఇంతంతలా పుస్తకాలు ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి చదవాల్సిందే. మరి ఈ పెద్ద మనిషికి తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి కులం ద్వారా రిజర్వేషన్ వచ్చింది, డబ్బులున్న వాళ్ళకి డబ్బు ద్వారా రిజర్వేషన్ వస్తుంది కదా, అది ఇది ఒకటే కదా. వాళ్ళకి డబ్బు ఉందని రిజర్వేషను, వీళ్ళకి కులం లేదని రిజర్వేషను, కులం ద్వారా వీళ్ళకి రిజర్వేషను, ఏదైనా ఒకటేగా. మరి అలా మాట్లాడుకుంటే అందుకని దేడ్ దిమాక్ వాళ్ళంతా ఇట్లా మాట్లాడుతుంటారు, అనవసరంగా రిజర్వేషన్స్ మీద నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటారు. రిజర్వేషన్స్ మీద నెగిటివ్ ప్రచారం చేయటం ఎక్కడి వరకు వెళ్తుందంటే వాళ్ళ కులాన్ని ప్రశ్నించేదాకా వెళ్తుంది, అక్కడ అవహేళనలు చేసేదాకా వెళ్తుంది. దీనికోసమే నేను ఈ విషయం ఇంత ఇదిగా చెప్తున్నా. వీడు ఖచ్చితంగా ఇదే ప్లాన్ చేసుకున్నాడు, నాకు నా కులంలో చేసుకుంటే నాకు కట్నం వస్తుంది, నేను ఒక హాస్పిటల్ పెట్టుకోవచ్చు, నా లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఈ అమ్మాయిని చేసుకుంటే ఏమొస్తుంది నాకు అనుకున్నాడు. అనుకుని ఇలా చేశాడు. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం అన్నమాట. ఆ అమ్మాయికి తీరని నష్టం చేశాడు. దీనికి ఇతను కేసులను ఎదుర్కోవాల్సిందే. కేసులు పెట్టారు, ఆల్రెడీ సెక్షన్స్ పెట్టారు. ఈయనేదో ఊహించుకుంటే ఏదో కొండనాలకు మందేస్తే ఉండనాలకు ఊడిందని చెప్పి ఏదో వస్తుందని ఊహిస్తే ఇప్పుడు జైల్లో పడ్డాడు. సరే, జైలు నుంచి వచ్చాకైనా పిల్లనిచ్చే వాళ్ళు ఉంటారేమో, నేనేం చెప్పలేనులే, కానీ అది వేరు విషయం. ఇకపోతే ఈ అమ్మాయి విషయం, నేను అమ్మాయిలకు గురించి కానీ లేదు ఈ కులంలో అణగారిన కులాల్లో పుట్టిన వాళ్ళకి కానీ నేను ఒకటే చెప్పదలుచుకునేది ఏంటంటే అసలు ఇప్పుడు పెళ్ళే పరమావధ. పెళ్లి చేసుకుంటానన్నోడు చేసుకోను అంటే ఏం కొంపలంటుకుపోతాయి? బతికి చూపించాలి ఇట్లాంటి వాళ్ళకి. అంటే మనం కెమెరాల ముందు, మైకుల ముందు ఈ మాట మాట్లాడలేం, కానీ కాదు, వేరే ఎవరికైనా ఇలా జరిగినప్పుడు వాళ్ళకి మనసులో ఉండటం కోసం నేను మాట్లాడుతున్నా. చనిపోయిన అమ్మాయి తిరిగి రాదు. ఈ కష్టం ఇప్పుడు ఒకటే కులంలో ఇట్లా డబ్బులు లేవని మోసం చేసిన వాళ్ళకైనా ఇదే బాధ ఉంటుంది. ఆ బాధ గురించి కాదు నేను అనేది, కానీ మీరు జీవితంలో ఎంత జయించారు, ఒక రకంగా విజేతలు మీరు. ఇక్కడ దాకా వచ్చారంటే, ఈ స్థాయి దాకా వచ్చారంటే, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోలేకుండా అణగారిన కులాల్లో అధోగతి పాలవుతున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, రగచాట్లు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మన సైకలాజికల్గా మనం ఆడపిల్లలు మనకు అర్థమవుతుంది. ఒకరిని ప్రేమించారు అనుకోండి, వాడితో సన్నిహితంగా ఉన్నారనుకోండి, దాన్ని మర్చిపోలేక అరే నేను వీటితో రిలేషన్ మెయింటైన్ చేశాను, మరి వేరొకరితో నేను ఎలా ఉండగలను, వాడు ఉంటాడు ఎంతమందితోనైనా, కానీ ఆ ఆడపిల్ల. నేను అదే చెప్తున్నా ఈ డంబాచారపు ప్రాతిపత్యానికి మీరు విలువ ఇవ్వకండి. వాడు కూడా తిరిగినోడేగా, వీడు ఇప్పుడు రేపు పెళ్లి చేసుకుని జైలు నుంచి వచ్చాకైనా పెళ్లి చేసుకుంటాడు. కేసు ఇలా ఉండగా కూడా పిల్లనిచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనం బాగా గుర్తు చేసుకోవచ్చు, ఒక సినిమా యాక్టర్ని కొంతమంది చంపేశారు, గుర్తుందా మీకు? అమ్మాయి పేరు ప్రత్యూష. అవును. ప్రత్యూష కేసులో ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళు బెయిల్ తెచ్చుకొని పెళ్లి చేసుకుని పిల్లల్ని, కానీ ఇప్పుడు ఆ పిల్లలు స్కూల్కి కూడా పోతున్నారు. ఆ కేసు మొన్న వెర్డిక్ట్ వచ్చింది. ఈలోపు వీళ్ళ జీవితాలు వీళ్ళు బాగానే ఉన్నారుగా, చనిపోయిన అమ్మాయి ఎక్కడికి పోయిందో తెలియదు కానీ. అందుకని ఏంటంటే మీరు ఈ అనవసరమైన పాతివృత్యాలు పెట్టుకొని మీరు
అతనితో సన్నిహితంగా ఉన్నాను, ఇంకొకరితో ఎలా కాపురం చేస్తాను, ఈ పిచ్చి మాటలు మానేయండి. మానేసి అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా నా మీదకి మహిళా మనులు చాలా మంది వచ్చేస్తారేమో, వచ్చినా నాకేం పర్వాలేదు, వీడు చేసిన మోసం కంటే ఆ అమ్మాయి అంటే ఆ క్షణానికి ఆ అమ్మాయి అలా ఆలోచించి ఉంటుంది, ఆ బాధ ఉండుంటుంది, నేను కాదనట్లా. కానీ ఇప్పుడు చావు ఒకసారి వస్తుంది ఎవరికైనా, పదే పదే వచ్చేది కాదుగా. ఇదేనా మార్చి సెప్టెంబర్ ఎగ్జామా మళ్ళీ మళ్ళీ రాసుకుంటానికి? ప్రాణం వాళ్ళకి తెలియదు, డాక్టర్లకు ఇంకా అంతకంటే ఎక్కువ తెలియాలి. అంటే ఆ అమ్మాయి ఏంటంటే నన్ను రిజెక్ట్ చేస్తాడా. ఆ అమ్మాయి కూడా ఏమనుకుందంటే వీడు చాలా కబుర్లు చెప్పుంటాడు, అబ్బే నాకు అసలు కులం లేదు, మతం లేదు, అది లేదు, ఇది లేదు, అసలు అది ఇది అని చెప్పి చాలా సొల్లు కబుర్లు చెప్పుంటాడు. ఇంకా అమ్మాయి అన్నీ అలా నింపేసుకుంది. ఒక్కసారి ఇలా షాక్ లాగా తగిలేసరికి ఆ షాక్లో కనీసం ఆ అమ్మాయి బాధను ఎవరితోన్నా పంచుకుంటే అన్న ఆ అమ్మాయికి ఏం చెప్పేవాళ్ళు, ఎవరైనా ఊరడిస్తారు, దీనికి పరిష్కారం చావే అని ఎవరో అయితే చెప్పరు కదా. ఏదైనా ఒక్క క్షణం ఆ అమ్మాయి మనసు మార్చుకుని ఉంటే గనక అవసరమైతే అతని మీద కేసు పెట్టాల్సింది లేదు. ఈ గోలంతా నాకు ఎందుకు అనుకుంటే వాడి మానాన్ని వాడిని వదిలేసేసి తన జీవితం తను చేసుకుంటే, ఇప్పుడు ఒక డాక్టర్ ఈ దేశంలోనండి డాక్టర్లకు ఎంత కొరత ఉందంటే మన జనాభాకి తగ్గట్లు డాక్టర్లు లేరు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఇక్కడ డాక్టర్లు చదువుకుని విదేశాలు వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు ఒక నీ సామాజిక వర్గం పేదలకి నువ్వు సర్వీస్ ఇచ్చినా ఎంత బ్రహ్మాండంగా ఉండేది. నాకు తెలిసి తన సామాజిక వర్గాన్ని తానే ప్రశ్నించుకునే స్థితికి ఆమె వెళ్ళిపోయి ఉండొచ్చు. అవును, నేను ఎందుకు ఇక్కడ పుట్టాను, అవును, అది 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 ఆ బాధ నన్ను అతను రిజెక్ట్ చేయడానికి నా కులమే కారణం కదా అనే ఒక బాధ వచ్చేసింది ఆ అమ్మాయికి. అలా కాకుండా నేను బతికి చూపించాలి అని చెప్తున్నా ఎవరికైనా సరే. ఏ అబ్బాయి రిజెక్ట్ చేసిన అమ్మాయి అయినా, లేదు ఏ అమ్మాయి రిజెక్ట్ చేసిన అబ్బాయి అయినా సరే, మీరు బతికి నిరూపించి చూడాలి. ఒక్కరితోనే జీవితం ఉంటుందా? ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటామండి, ఏ రోడ్డు యాక్సిడెంట్లోనూ చనిపోతాడు, ఇంకో పెళ్లి చేసుకోరా? చేసుకుంటాంగా, చేసుకోవాలి కూడా కదా. మరి ఇది కూడా అలాంటిదే. వీడు చచ్చాడు అనుకుని ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుని ఉంటే సమాజానికి ఎంత ఉపయోగం ఉండేది, ఒక డాక్టర్గా ఉపయోగం ఉండేది. ఆ తల్లి ముందు అసలు అన్నిటికన్నా ముందు ఆ తల్లిదండ్రులు వాళ్ళ కడుపుకోత మిగిల్చింది కదా. అందుకనే నేను ఇద్దరిని విడివిడిగా చూడాలనేది. అందుకే ఈ అమ్మాయి కుటుంబం ఎదుర్కొనే సమస్య, ఈ దేశానికి డాక్టర్ అవసరమైన సమస్య వేరు, వీడు చేసిన మోసం ఇంకొకటి. అందుకని రెండు మనం ఇలాగ మట్టుకు ఇలా చేసిన అబ్బాయిలకి శిక్షలు ఉంటాయి, అది వేరు విషయం. కానీ ఒకటి, ఇలా మట్టుకు అమ్మాయిలు ఎవరో చేయకండి. అంతే. మనం 10 సార్లు అంటాం ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగద్దు అని, బట్ జరుగుతూనే ఉంటాయి. జరుగుతుంది, బట్ బాధాకరం. థ్యాంక్ యూ.